కడప జిల్లా చిన్నకొమరలో 3,478 కోట్లతో తాల్మియా సిమెంట్ ప్లాంట్ లైన్ 2 విస్తరణ పనులకు ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి లోకేష్, గత వైసీపీ ప్రభుత్వ పాలనలో ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట దెబ్బతిని పెట్టుబడిదారులు రాష్ట్రాన్ని వీడారని విమర్శించారు. గత 2 ఏళ్లుగా ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్ర పారిశ్రామిక ప్రతిష్టను పునరుద్ధరించి యువతకు భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా పనిచేస్తుందని తెలిపారు. శిలాఫలక ఆవిష్కరణ జరిగింది. ఒకసారి మనందరం కూడా గట్టిగా చప్పట్లతోటి అభినందనలు తెలియజేద్దామా? థ్యాంక్ యూ వెరీ మచ్. నెల మారే లోపల మీ లోకేష్ ఇక్కడికి వచ్చి దాల్మియా సిమెంట్ ప్లాంట్ కి పునాది వేస్తాం జరిగింది. అది ఈ కూటమి ప్రభుత్వానికి మీ పట్ల ఉన్న కమిట్మెంట్. ఆనాడు మీరు నన్ను నడిపించారు, అది జీవితాంతం గుర్తుపెట్టుకుంటా మీ రుణం తీర్చుకుంటానని ఈ సభాముఖంగా జమ్మలమడ ప్రజలకి నేను హామీ ఇస్తున్నా. మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఇండస్ట్రీస్ మార్చులు టీజీ భరత్ గారు, ఇంకో పక్కన నేను, ముగ్గురం కలిసి అమెరికా కానీ, సింగపూర్ కానీ, సౌత్ కొరియా కానీ, చివరికి రష్యా కూడా వెళ్ళి పెద్ద ఎత్తున పెట్టుబడులు మేము తీసుకొస్తున్నాం. దాని వెనకాల లక్ష్యం ఒకటే, మన నిరుద్యోగ యువకులు వేరే రాష్ట్రం వెళ్తాం కాదు, మన గడ్డపై వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాలని. ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా, ఏ రాష్ట్రానికి లేని ఇండస్ట్రీస్ మినిస్టర్ మనకు ఉన్నారు. ఆయనకి ఒక్క విషయం, ఒక్క మెసేజ్ పెట్టి అక్కడ ఒక పరిశ్రమ వెళ్తుందంట, ఇమ్మీడియట్గా మీరు మాట్లాడండి, పట్టుకరండి అంటే తిప్పి నాకే రిప్లై పెట్టి ఇప్పటికీ నేను మాట్లాడాను, తప్పనిసరిగా వాళ్ళ ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నారని చెప్పే వ్యక్తి. ఆయన మాటల్లో స్లో, కానీ చేతల్లో మటుకు ఏమా సూపర్ స్పీడ్. మీరు చూశారు, గడిచిన 2 సంవత్సరాలు అహర్నిశలు కష్టపడ్డాం. ఎందుకంటే బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ చాలా దెబ్బతినింది. 2022లో ఈ ప్లాంట్కి క్లోజర్ నోటీస్ ఆనాటి పాలకులు ఇచ్చారు. వాళ్ళ మేనేజ్మెంట్ని నేనే స్వయంగా ఢిల్లీలో కలిసా. నేనే బ్రేక్ఫాస్ట్ పెట్టి మీరు రాండి, మేమున్నాం, జీవితాంతం మీకు అండగా నిలబడతాం, మా యువకులకి మీరు ఉద్యోగాలు కల్పించాలని నేను కోరటం జరిగింది.